ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వచ్చిన ఒక కారును తనిఖీ చేయగా అందులో 2,52,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న అమీర్ బాబు, ఇబ్రహీం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రొద్దుటూరులోని ఒక నగల దుకాణ యజమాని మీరావలి వద్ద పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు గుంతకల్లులో శంకర్ నాయక్ ద్వారా బంగారం అమ్మి నగదు తీసుకున్నామని నిందితులు తెలిపినట్లు సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. నగదుకు సంబంధించిన బిల్లులు చూపించాలని కోరగా సరైన పత్రాలు లేకపోవడంతో వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ నాగమురళి తదితరులు పాల్గొన్నారు. నేను మా ఎస్ఐ గారు మా సిబ్బందితో ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దనూరు వైపు నుంచి వచ్చిన ఒక వైట్ కారు, టయోటా ఎటిఎస్ కారు, దాంట్లో తనిఖీ అనుమానంతో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అమీర్ బాబు అలాగే ఇబ్రహీం అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళది పొద్దుటూరు దగ్గర గోపవరం అనే విలేజ్. వీళ్ళు మీరావలి అనే పొద్దుటూరు జ్యువెలరీ దగ్గర పనిచేస్తారు. వీళ్ళు అసిస్టెంట్స్గా పనిచేస్తారు. అయితే ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కారులో 2.52 కోట్ల నగదు ఉండింది. అంటే 2,50,00,000 రూపాయల నగదు ఉండింది. మొత్తం 500 రూపాయల డినామినేషన్తో 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అటువంటివి 50 బండిల్స్ ఉన్నాయి. వాటి గురించి అడగగా వాళ్ళు మీరావలి అనే అతను తన యొక్క గోల్డ్ ఇంకొక స్నేహితుల ద్వారా శంకర్ నారాయణ అనే స్నేహితుల ద్వారా గుంతకల్లు దగ్గర అమ్మేసి ఆ గోల్డ్ అమ్మిన తర్వాత గోల్డ్ అమ్మగా వచ్చిన డబ్బుని మళ్ళీ మీరావలికి చేర్పించేందుకు ఈ కారులో తెస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆ గోల్డ్ గురించి కానీ లేకపోతే ఆ అమౌంట్ గురించి కానీ ఏదైనా బిల్స్ అడిగితే సరైన ప్రాపర్ బిల్స్ చూపించలేకపోయినారు. ఆ అకౌంట్కి 2.52 కోట్ల నగదుకి సంబంధించిన లావాదేవీలు కానీ ఎటువంటి అకౌంట్స్ కానీ అలాంటి బిల్స్ కానీ రసీదులు కానీ చూపించలేకపోయారు. దాంతో పై అధికారులకు తెలిపేసి సదరు అమౌంట్ని 102 సిఆర్పిసి ప్రజెంట్ అయితే 106 బిఎన్ఎస్ఎస్ అంటారు. సెక్షన్ 106 బిఎన్ఎస్ఎస్ కింద సీజ్ చేసి కోర్టుకు ఎఫ్ఐఆర్ పంపించడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం దర్యాప్తు చేపట్టేసి ఈ అమౌంట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంగా దర్యాప్తు